ఎండొచ్చిందంటే వానొచ్చింది. మొత్తానికి సక్సెస్ఫుల్గా మా రెండో రోజు ఇల్లు కట్టడం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ప్రస్తుతానికైతే నిన్న ఇక్కడ దాకా వచ్చింది. మేబీ ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయి కొంచెం ఎక్స్ట్రా వర్క్ జరిగిన ఆశ్చర్యం లేదు. నైట్ మొత్తం వర్షం పడింది, మామూలు వర్షం కూడా కాదు, రాత్రి అంతా కూడా వర్షం పడింది. పొద్దున్నే పనే కనబడదాం అనుకున్నారంట మా ప్రసాద్ గారు అందుకు. సో ఇది మా రెండో రోజు మా ఇల్లు. ఒక గోడ మాత్రం కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఇద్దరు కామెంట్ కూడా చేశారు లడ్డు, ఏమని పెద్దది కట్టుకోరాజు, ఎక్కువ మంది పిల్లలు వస్తారు, బాగుండొచ్చు. రావాలనుకున్న వాళ్ళు ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా వచ్చి చక్క పెట్టుకోవాలి, అంతేగాని పెద్ద ఇల్లు అయితేనే వస్తాం, చిన్న ఇల్లు అయితే రామనే వాళ్ళు అవసరం లేదు. సర్లే లడ్డు, నీ మాట ఇంట. కానీ చాలా మంది అన్నారు ఏంటంటే ఇల్లు ఎలా కడుతున్నావు కదా కొంచెం పెద్దగా కట్టురాజు అన్నారు. ఏం పర్లేదండి, దీన్ని పెద్దగా చేసుకుంటూ ఉండొచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్న ప్రతిసారి ఎక్స్టెండ్ చేసుకుంటా. ఇంటి గొప్పతనం అదే. ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ దాకా పట్టింది, తర్వాత దాన్ని ఇటు, తర్వాత అటు చేసాడు. పైన హౌస్ అన్ని మార్చి ఆ హౌస్ కట్టాడు. ఇప్పుడు కింద కడుతున్నాడు. ఎన్ని బెడ్రూమ్లు చేసుకోవచ్చు మరి? ఇంటిది ఈ రెండు పైన ఒకటి అవుతుందా? మొత్తం 3 బెడ్రూమ్ హౌస్ లడ్డు. కానీ పండగ ఎంజాయ్. బో దరిద్రంగా కూర చేసిన వాళ్ళు లడ్డు. సో ప్రస్తుతానికి అయితే ఇటుకలన్నీ మోస్తున్నారండి. రేపు పొద్దున పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు వర్క్ అయితే ఇది సెకండ్ డే చూశారు కదా, అది కిటికీ కోసం పెట్టారులేండి, వెంటిలేషన్ కోసం. ఇది కిటికీ. సో ఈ గ్యాప్ పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇల్లు అయితే ఇంతవరకు అయిపోయింది. డే 2. ఇందాక హడావిడిగా వీళ్ళకి అన్నం తేవాలని చెప్పి కర్రీ చేసుకొచ్చానా, నేను ఉండి అనుకున్నా రాజు తినలేడు ఇది అని. తీరా నువ్వు తినేసావు, నేను తిందాం అనుకుని నోట్లో పెట్టుకుని ఫస్ట్ ముద్దే మింగక ఊసేసా బయటికి. ఇప్పటికన్నా నా గొప్పతనం తెలుసుకోవాలి, నువ్వు ఎంత దరిద్రం చేసి పెట్టినా నేను తింటానని. ఈ రోజు ఒక్కరోజు రాజు, నేను తినలేను కదా, నువ్వు తిన్నా గాడి. ముద్ద నోట్లో పెట్టుకొని మింగాల్సింది పోయి 2 అని ఊసా బయటికి. అమ్మ నీళ్లు చూడు రాజు, ఇంకా ఎంత బాగా వస్తున్నాయో, నాకు భలే హ్యాపీగా ఉంది. వేసేసిరాపో, బాయ్. జోరుగా సాగుతుంది పని. సో ఈ 4 రాళ్ళు మోసేసి అన్నోళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పూటకి మళ్ళీ రేపు పొద్దున్నే వస్తారు. వేసేసిరా రాజు, మనం కూడా బయలుదేరదాం. అట్టిపళ్ళు గెలాంటి ఎత్తుకొచ్చుకున్నా. అబ్బా గిన్నె కోళ్ళని చూస్తుంటే నోరు ఊరుతుంది అన్న. ఇదే చూడండి పిల్లలకి ఫ్రెండ్స్కి తేడా, అలాగే పనికి మాలలకు కూడా తేడా. నిన్న హోటల్ నుంచి తెచ్చుకొని తిన్నాం, ఈరోజు హోటల్ నుంచే తెచ్చుకుంటున్నాం, రేపు కూడా హోటల్ నుంచే తెచ్చుకుని తింటాం. 3 పూట్ల తింటాను నేను. నా లవర్ ఏం పట్టించుకోవట్లేదు. ఇది హోటల్ నుంచి తీసుకొచ్చి పెడుతుంది నాక, నేను పోయి తెచ్చుకునేకైతే కనుక నేను బిజీగా ఉంటాను. సో ప్రస్తుతానికి అయితే కనుక మేము ఇక్కడ ఏం లడ్డు నువ్వేం మాట్లాడట్లేదు. నేను బిజీగా లేకుండా నేనేం చేస్తున్నా ఇంట్లో, నేను ఏడుంటే 1 అవర్ చేస్తారు రాజు ఇంట్లో. సర్లే లడ్డు, బయట తీసుకొచ్చి పెడితే బోగొడతా నేను. సో ప్రస్తుతానికి అయితే కనుక ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఎట్లా అంటే కనుక అది ఆ మెస్ పెట్టి ఇవి పెట్టేసి ఒక చిన్న పందిరి వేస్తున్నానండి. పైన పందిరి ఎందుకు వేస్తున్నాను అనేది అంటే ఇప్పుడు కామెడీగా ఉంటుంది, బట్ ఫ్యూచర్లో ఆ పందిరి నుంచి ఇట్లా సొరకాయలు, బీరకాయలు ఇలా కింది కాపిస్తే ఇంటికి చాలా లుక్ వస్తుంది. ఇంకా ఇది ఎంత ప్లాస్టింగ్ చేయలేదు, గొడవ కూడా కంప్లీట్ కాలేదు. బట్ ప్రస్తుతానికి అయితే తాటి ఇది అక్కడంటే కొంచెం వారపాకులాగా వేసి దానికి ఈ జాలి పాకిచ్చి దాని నుంచి కూరగాయలు కిందికి పాపించాలనేది తాటు. అలాగే ఫ్యూచర్లో ఏంటంటే ఈ పోల్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా ఏంటంటే కనుక క్రీపర్స్ పైకి ఎక్కేలాగా మెస్సులు పెట్టి ప్లాన్ చేస్తాను. ఇంకా చాలా టైం పడుతుంది, చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్. ఇప్పటికి ఒక 25 రోజుల నుంచి డైలీ మ్యాంగోస్ తిని చాలా లావ్ అయ్యాము. అలాగే ఇంకా చూస్తున్నారా ఎంత పచ్చిగా ఉన్నాయో. ఇప్పుడు కూడా బంగినపల్లి చూడండి ఇంకా పండలేదు, కానీ చాలా చోట్ల ఏంటంటే బంగినపల్లి అయిపోయాయి కూడా మార్కెట్లో. అన్ని తోటలు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ ఒక మామిడి పండు కూడా దొరకట్లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళు పచ్చిగా ఉన్నప్పుడే కోసేసి అమ్మేస్తున్నారు. బాగుంది కదా, తినొచ్చండి కోసుకొని, కానీ పండినవి నిన్న దండే దొరికాయి. ఈరోజు కూడా ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. అక్కడ తింది కానీ అది దూరంగా పండింది. మన బుజ్జిగాడు ఈరోజు బాగుంది. నిన్నైతే ఒక 5 కేజీలు బల్లి ఇచ్చాడు మన పొట్టాడు ఆడ స్విమ్మింగ్ పూల్ కాడ ఉండే చెట్టు. రసాలు అయిపోయాయండి. ఒక యుద్ధం చేశాము, రోజాలాగా గెలిచాము అనే రేంజ్లో
ఎట్లా తిన్నామంటే అబ్బా ఇయరు అయిపోయినాయండి. ఇక్కడ చూడండి 3, 6, 9 మహా అయితే 10 కాయలు. ఏంటి రాజు మామా సూపర్ మామా సరిపోతుంది. ఎలా ఉంది దోశ నచ్చిందా? బయట దోశ లడ్డు నువ్వేం తెచ్చావా అంటున్నావా? సో ఈ మ్యాంగోస్ నా కోసం అండి. నేను సాయంత్రం దాకా పొలంలో కష్టపడి పని చేయడానికి లంచం. కుర్మా బాగుంది రాజు, కుర్మాతోనే తినేయాల్సింది కదా, అదేమంత బాగోదు. బాగుంది లడ్డు, చాలా బాగుంది రాజు. సూపర్. అరే బ్లూలో ఎన్ని షేడ్లు ఉన్నాయి అన్ని షేడ్లు ఆర్డర్ పెడుతుందిరా. ఇది 3వ బ్లూ షర్ట్. బ్లూలో రకరకాల షేడ్స్. ఆహా బ్లాక్ కదా నీ ఫేవరెట్, బ్లాక్ అని చెప్పాల్సింది. బ్లాక్లో ఎన్ని షేడ్లు ఉంటే అన్ని షేడ్లు పెట్టేదేమో. ఎంతసేపు షర్ట్లు పెట్టడం ఏమన్నా? నువ్వు నాకున్న అప్పున్న 30,000 కూడా కట్టమని పోయావా? బాకీ పడ్డావా కుర్రాడా? అది అంతేనా ఏంటి? నిజంగా 30,000 అయిందా? సో ఇంటి కోసం అయితే ఇప్పటిదాకా లడ్డు దగ్గర నేను 30,000 అప్పు తీసుకున్నాను. మర్యాద కట్టకపోతే కిడ్నీయో లివరో అమ్మేస్తా. నిన్న కొనుక్కుంటాదేమో అడుగు. నీ లవర్ అమ్మేస్తా. నాలో ఫ్రీ, నీ లవర్కి ఫ్రీయా? హౌస్ అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా 20% గోడ కంప్లీట్ అయిపోతుంది. వర్షం అయితే స్టార్ట్ అయిందండి, జల్లు కనిపెడుతుంది. ఏది? సో రాజు అయితే రసాలకు వస్తున్నాడు. అయిపోయినాయి రసాలు ఇంకా. సో వర్షం స్టార్ట్ అయింది, బండి దొల్లదు. ఇంకోటి పడింది రా, ఓకే అది గాలికి పడింది. బంపరా ఫ్రమ్మా. బాగా మెత్తగా అయింది రాజు, పడే మంచి పని చేసింది. కానీ ఇది తినిపడేయడమే. దీన్ని నన్ను ఎత్తి మీద ఎత్తావు బా చచ్చిపోతా రాజు. అది 1 kg ఉంటుంది వెయిట్. అది కరెక్ట్గా నేను వచ్చిన దగ్గరే పడింది. మమ్మ అంటారు. సో స్టార్ పాప అయితే తీర్థయాత్రలకు వెళ్ళిందండి, ముసలి టెంపుల్కి. సో ఆ టెంపుల్స్ అన్నీ తిరిగేసి వస్తుంది. మేబీ మ్యాక్స్ రేపు రావచ్చు అంట, లేకుంటే ఎల్లుండి సెలబ్రేట్ చేద్దాం అన్నారు. లాస్ట్ టైం కూడా దాని బర్త్డే లేదు. ఏమో ప్రతి ఇయర్కి అది ఊర్లో ఉండకోకుండా బాగుంది. ఇయర్ చాలా అనుకున్నాడు బర్త్డేకా. అనుకున్నవన్నీ జరగవులే పాట పాడి మోటివేట్ చేస్తున్నా రాజు నిన్ను. సో హౌస్ చూడండి ఎంత మంచిగా అయిందో. ఇది కొంచెం కంప్లీట్ చేస్తే ఈరోజు అన్నోళ్ళు బ్యాక్ సైడ్కి ఇంక ఇల్లంతా అయిపోయినట్టేనా రాజు? భలే ఉంది రాజు తమ్నేల్కి. అలాగే ఉండు, ప్లాస్టింగ్ చెయ్యాలి. ప్లాస్టింగ్కి మళ్ళీ వస్తానన్నారుగా. హోరు వానలో జోరు ఎండ, జోరు వానలో హోరు ఎండ. ఏందో అన్ని కలిసి వస్తున్నాయి. అన్ని ఫోన్లు తీసుకున్నావా రాజు? ఎండ వచ్చిందంటే వాన వచ్చింది. ఆ వాన చూడండి ఎట్ట పడుతుందో, ఎండ చూడండి ఎట్ట కాస్తుందో. అయితే నువ్వు కప్పలు పెళ్లి చేయాలి రాజు ఇప్పుడు. పెళ్లి కాళ్ళు. ప్రస్తుతానికి అయితే మా పొలంలో అయితే భారీగా వర్షం పడింది. చాలా అండి, నీళ్ళు నిలబడిపోయినంత పెద్ద వాన. ఇక్కడ చూస్తే కనుక అసలు వర్షమే లేదు ఊర్లో. అవును, లడ్డు కూడా బాధ వచ్చిపోయింది మొత్తం. బట్ డ్రెస్ బెటర్లా అదిగో. కానీ ఊర్లో చూస్తే సుక్క వర్షం లేదు. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళిద్దరు ఎందులో పడి దొల్లి మునిగి లేసి వస్తున్నారేమో అనుకుంటారేమో.